పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ ఈ జూన్ 2వ వారంలో తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు అపారమైన స్పందన లభించడంతో అభిమానులు భారీ అంచనాల్లో ఉన్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుంచుకునేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన కమిట్మెంట్ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. అఖిల్ అక్కినేని వివాహం సెలబ్రిటీల సందడి. యువ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్ని వివాహం చేసుకున్నారు. నిన్న జూన్ 6 తెల్లవారుజామున 3 గంటలకు జూబ్లీ హిల్స్లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకల్లో చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగగా జైనబ్ ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి మన అఖిల్ గారి పెళ్లి ఫోటోలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. రానా దగ్గుబాటి నెపోటిజంపై స్పందన. నటుడు రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. So have you met Captain Nepotism? And that's what I am. So my family has been in the movie business for 60 years. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పరిశ్రమ గురించి లోతైన అవగాహన ఉందని ఆయన అన్నారు. So if India has lasted 100 years, we've lasted 60 years just doing this job, right? And 3 generations of our family. ఇది రాజకీయాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ చర్చించుకోవాల్సిన విషయం, కానీ సినిమా రంగంలో నెపోటిజం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే సినిమా అనేది కళకు సంబంధించిందని, ఇది ఏ కుటుంబం నుంచి వచ్చారనే దానిపై ఆధారపడి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. I'll give you an understanding of what nepotism means. First, the word is supposed to be used in politics and public limited company. అయితే ఈ నెలలో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జూన్ నెల తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో థగ్ లైఫ్, కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదలైంది. సింబు, త్రిష వంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు నిపుణులు చెప్తున్నారు. కుబేరా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందాన నటిస్తున్న ఈ ఫ్యాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కానుంది. కన్నప్ప మంచు విష్ణు హీరోగా ప్రభాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న విడుదల కానుంది. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ వంటి తారలు కూడా ఉన్నారు. మంచు మనోజ్ కొత్త సినిమా వాట్ ద ఫిష్ టీజర్ మంచి స్పందన పొందింది. హీరో మంచు మనోజ్ చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో మనోజ్ 2 విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తుండగా గేమింగ్ వంటి అంశాలతో కూడిన వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ ఈ జూన్ 2వ వారంలో తిరిగి ప్రారంభం కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు అపారమైన స్పందన లభించడంతో అభిమానులు భారీ అంచనాల్లో ఉన్నారు. వారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. హరీష్ శంకర్ ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుంచుకునేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన కమిట్మెంట్ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. అఖిల్ అక్కినేని వివాహం సెలబ్రిటీల సందడి. యువ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్ని వివాహం చేసుకున్నారు. నిన్న జూన్ 6 తెల్లవారుజామున 3 గంటలకు జూబ్లీ హిల్స్లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకల్లో చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగగా జైనబ్ ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి మన అఖిల్ గారి పెళ్లి ఫోటోలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. రానా దగ్గుబాటి నెపోటిజంపై స్పందన. నటుడు రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. So have you met Captain Nepotism? And that's what I am. So my family's been in the movie business for 60 years. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పరిశ్రమ గురించి లోతైన అవగాహన ఉందని ఆయన అన్నారు. So if India has lasted 100 years, we've lasted 60 years just doing this job, right? And 3 generations of our family. ఇది రాజకీయాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ చర్చించుకోవాల్సిన విషయం కానీ సినిమా రంగంలో నెపోటిజం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే సినిమా అనేది కళకు సంబంధించిందని, ఇది ఏ కుటుంబం నుంచి వచ్చారనే దానిపై ఆధారపడి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. I'll give you an understanding of what nepotism means. First, the word is supposed to be used in politics and public limited companies. అయితే ఈ నెలలో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జూన్ నెల తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో థగ్ లైఫ్, కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదలైంది. సింబు, త్రిష వంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు నిపుణులు చెప్తున్నారు. కుబేరా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటిస్తున్న ఈ ఫ్యాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కానుంది. కన్నప్ప మంచు విష్ణు హీరోగా ప్రభాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న విడుదల కానుంది. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ వంటి తారలు కూడా ఉన్నారు. మంచు మనోజ్ కొత్త సినిమా వాట్ ద ఫిష్ టీజర్ మంచి స్పందన పొందింది. హీరో మంచు మనోజ్ చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో మనోజ్ 2 విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తుండగా గేమింగ్ వంటి అంశాలతో కూడిన వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది.